హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీస్, పొడి ఇడ్లీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. సో పొడి ఇడ్లీ, ఈసారి పొడి ఇడ్లీ డిఫరెంట్గా చేస్తున్నానండి. బటర్తో చేస్తున్నాను. బటర్ కడాయిలో వేసి అందులో దోశ పొడి ప్లస్ ఇడ్లీ పొడి రెండింటిని వాడుతున్నాను. సో ఈ రెండింటిని రెండు స్పూన్లు వేసి మంచిగా బటర్లో ఫ్రై చేసుకొని తర్వాత ఇడ్లీ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. సో స్లో ఫ్లేమ్లో 20 మినిట్స్ లేదా 30 మినిట్స్ ఫ్రై చేయండి ఫ్రెండ్స్. నిజంగా క్రిస్పీగా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తమిళ్లో డైలీ ఒక డైలాగ్ చెప్తాను కదండి ఫ్రెండ్స్, స్టవ్వోడ సమికంబోదు లవ్వోడ సెమంగ సుమారా ఇరకర్ సమయాలు కూడా సూపర్ ఆయిరకం ఎఫ్డి. సో ఈ డైలాగ్ ఎంతమందికి అర్థమైందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో పిల్లలకి మనం ఏదైనా స్నాక్స్ చేసేటప్పుడు ఇష్టంతో చేస్తే ఖచ్చితంగా తింటారనమాట. ఇంకా వాళ్ళు తినేస్తే సో హౌస్ వైఫ్లు అంటే అమ్మలు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారనమాట. సో ఇంకైతే వీళ్ళ ఇంట్లో బటర్ అయితే నందిని బటర్ వాడతాను ఫ్రెండ్స్. నిజంగా సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి నందిని బటర్ అనమాట. సో చాలా బాగుంటుంది కూడా టేస్ట్. ఎక్కువ బ్రాహ్మణ్స్ వీళ్ళు ఎక్కువ నెయ్యి తింటారు, నెయ్యి బటరు ఎక్కువ తింటారనమాట. సో అందుకే ఎక్కువ వాడతానమాట. సో ఇలా క్రిస్పీగా మనం అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో. సో ఇలా పిల్లలకి మనం చేసి పెడితే నిజంగా చాలా హ్యాపీగా తింటారు. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ మనం చేసి పెడితే వాళ్ళే ఫుల్ ఖాళీ చేస్తారు కదండి ఫ్రెండ్స్. సో అలా అనమాట. ఇట్లా మా మేడం వాళ్ళ పిల్లలకి ఇష్టమైనదే చేసి పెడతాను. రోజుకి 2 బాక్సులు పంపిస్తాను. సూపర్ ఉంది అని తింటారనమాట నిజంగా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, హ్యాపీగా తింటారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.